నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ఆ మూడు పార్టీలు ఒక్కటేనా? మళ్ళీ జగనే సీఎమా? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగనే అని 2014 ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ లేదని అన్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా. ఏపీలో ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ ను మంచి చేసే నాయకుడిగా నమ్ముతున్నారని, 2024 ఎన్నికల్లో కూడా ఆయనకే పట్టం కడతారని అన్నారు. చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో కూడా తరిమి కొట్టడం ఖాయమని చెప్పారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా, ఈ దేశంలోనే చెత్త నాయకుడు, డర్టీ పొలిటీషియన్ చంద్రబాబుని మండిపడ్డారు. ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి ఇప్పుడు ఆ ప్రధాని కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఇష్టానుసారంగా తిట్టాడు. ఆయనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగరవేశాడు. మళ్ళీ ఇప్పుడు మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. మోదీని దేశంలో లేకుండా చేస్తానని చెప్పాడు. అమిత్ షాపై తిరుమలలో రాళ్లు వేయించాడు. ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి తన కొడుకు లోకేష్ను పంపాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలిస్తే బీజేపీకి నష్టమని రోజా దుయ్యబట్టారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో పాలనలో అనుభవం ఉన్న నాయకుడని చంద్రబాబును ప్రజలు గెలిపించారని, ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, షర్మిలతో అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా జతకట్టిన టీడీపీ, జనసేన తాజాగా మరో అడుగు ముందుకేశాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కూడా తమ కూటమిలో కలుపుకోనున్నాయి. ఈ క్రమంలో పొత్తులపై చర్చించేందుకు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొత్తులపై ఆయన చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు ఒక్కటైనా తమ అధినేత జగనే మళ్ళీ ఏపీ సీఎం అవుతారని అధికార ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బలం లేదన్నారు.